కూకట్పల్లి నియోజకవర్గంలో మహిళలకు సాధికారత దిశగా ప్రోత్సాహం అందించేందుకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు తన సొంత నిధులతో కుట్టు మిషన్లు అందజేశారు. ఆదివారం ఉదయం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యాలయంలో కార్డు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పొంది సర్టిఫికెట్లను అందుకున్న మహిళలకు తన సొంత డబ్బులతో కుట్టు మిషన్లు అందజేశారు. గత 4 ఏళ్లుగా మహిళలకు శిక్షణ ఇచ్చి ఉచితంగా మిషన్లను అందజేస్తున్నామని, మహిళలకు అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడిపించేందుకు చేపడుతున్న కార్యక్రమాలు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మహిళలకు అనేక హామీలు ఇచ్చారని, ఉచిత బస్సు మినహా కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. పేదలకు ఉచితంగా అందించే సేవల పట్ల నిర్బంధాలు విధించడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారులు పాల్గొన్న క్రింది స్థాయి సిబ్బంది పాల్గొన్న వారిపై ఒత్తిళ్లు ఉన్నాయని, ఇలా అయితే రాష్ట్రం అభివృద్ధి చెందడం కాదు అధోగతి పాలవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఒత్తిళ్లు చేసినా ప్రయత్నించినా తాము ప్రజలకు ఉచితంగా తనదైన శైలిలో చేపట్టే కార్యక్రమాలు మాత్రం ఆపేది లేదని కొనసాగిస్తూనే ఉంటామని ప్రకటించారు. కార్యక్రమంలో కార్డు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సుమన్, శ్రీ మల్లాది, మంజులత మల్లాది పాల్గొన్నారు. సార్కి మరి స్వాగతం పలకవలసిందిగా గట్టిగా ఆహ్వానిస్తూ ఉన్నారు, గట్టిగా చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ముందుగా ఇది మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమం. ముఖ్యంగా సెల్ఫ్ బిలీఫ్, మనపై మనకు ఉన్నటువంటి నమ్మకమే ఒక స్త్రీ సాధికారత చెందినట్టుగా మనం తీసుకోవాలి. అయితే మీరందరూ కూడా ఎంతో చాలా ఏమంటారు ఫార్చునేట్ మన అన్నగారు అన్నటువంటి గవర్నమెంట్ పోవడం మనకు ఇబ్బంది అయింది. ఆ మిషన్ ఇచ్చినాం, ఇచ్చిపోయినాక మా అన్నలకి 5 నెలలకే గవర్నమెంట్ పోయింది. నన్నేమో బ్రహ్మాండమైన జాతర గెలిపించి 70-75 అక్కడ ఊర్లో పడుతున్నామో, లేకపోతే మీరు అనుకున్న దానికన్నా బ్రహ్మాండమైన కోరికలు ఉండే, ఇంకా నాకు కూడా మహిళలు చేయాలని ఉండే, ఇంకా చేస్తాను. ఖచ్చితంగా నా ప్రాణం ఉన్నంత వరకు కూకట్పల్లి ప్రజలను మర్చిపోయే ప్రసక్తి ఉండదు. నేను ఆదుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మన నాయకులు, గొప్ప సేవా తత్పరత ఉన్న ప్రజా నాయకులు మాధవరం కృష్ణారావు గారికి వేదిక నిర్వహించిన ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఇది కోసం చేసే కోర్సు కట్టి ఒక 20-25 crores ఫ్రెండ్స్ ద్వారా తక్కువ ఇంట్రెస్ట్ డిపాజిట్ చేపించి మహిళా బ్యాంకును ఏర్పాటు చేసి ఆ కూకట్పల్లి కాన్సెన్స్ ఉన్న మహిళల ద్వారా బ్యాంకు నడిపించి వచ్చిన ఆదాయాన్ని మా కూకట్పల్లి మహిళలకు పంచాలని ప్రయత్నం చేశారు. ఇన్ఫాక్ట్ ల్యాండ్ కూడా బ్రహ్మాండమైన ల్యాండ్ చేసి పెట్టారు, కానీ సహకారం దొరకట్లేదు. ఎంత ప్రయత్నం చేసినా నా సీతారాములుగా ఏ రకంగా ఉండో, నేను రామలక్ష్మణులు ఇద్దరము సీతారాములుగా అక్కడ ఈ ముగ్గురం కలిసి నాకు చాలా తక్కువ పరిచయం ఉండే ఒక 6 years బ్యాక్ మంచి పని చేస్తా ఉన్నాడు సుమన్ గారు. అంటే నాకు కూడా స్వార్థం ఉంటుంది కదా, ఈ పక్క కాన్సెన్స్ ఎక్కడ చేస్తున్నాడు, ఈ కూకట్పల్లికి వస్తే బాగుంటుంది. ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతున్నాడు. సరిగా ఆడపడుతున్న ఉసురు ముట్టినోడు ఎవరు బాగుపడంగా నాకు చెబితే చరిత్రలే అసలు దానికి అడ్డం పడ్డాడు ఎవరు బాగుపడు. పింఛన్ 4,000 పోయింది, మా అక్క నెలకు 2,500 ఇస్తాను పోయింది. ఇటువంటి మిషన్లు ఇస్తామని చెప్పి మిషన్లు ఎవరికి ఇచ్చారు? మనం 50 మిషన్ 200 మీద అవే. నేను చంద్రబాబు గారితో మాట్లాడి, విజయరామారావుతో మాట్లాడి 4 ఎకరాల ఆయన తీసుకొని ఆ జమానాలో 10 లక్షల రూపాయలు నా సొంత డబ్బులు ఇచ్చి బెంచీలు కుర్చీలేసి
ఇవాళ సుమారుగా 3,000 మంది ఇలా చదువుకుంటున్నారంటే అది ఓటు మాధవరావు కృష్ణారావు చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఎందుకురా చేసుకుంటూ వస్తుంది, రాజకీయం చేయాలంటే ఎలక్షన్లు అడిగేదే పునాది, ఎలక్షన్ డబ్బు పడేస్తే ఓట్లు వేస్తారనే మైండ్ చాలా మంది రాజకీయ నాయకులు ఉంది.